సో కాంప్రిహెన్సివ్ లుకీమియా డయాగ్నోస్టిక్ ప్రోగ్రామ్ లాంచ్ గురించి బిఫోర్ ఐ గో ఇన్ టు ద యాక్చువల్ డీటెయిల్స్, స్మాల్ స్టాటిస్టిక్స్ అబౌట్ క్యాన్సర్. మన కంట్రీలోని ICMR స్టాటిస్టిక్స్ బట్టి ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ అట్లీస్ట్ 2.5 million people అంటే క్యాన్సర్తో దే ఆర్ సఫరింగ్, ఆఫ్ విచ్ ఎవ్రీ ఇయర్ 5.5 lakhs మినిమం అన్నమాటది డెత్స్ ఆర్ ఓన్లీ బికాస్ ఆఫ్ క్యాన్సర్. ఎస్, మనకి బాగా అందరికీ తెలిసింది ఏంటంటే మేల్స్లోని లంగ్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ లీడింగ్ కాజెస్, ఫీమేల్స్ అయితే సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, 50% క్యాన్సర్స్ ఆర్ దీస్ క్యాన్సర్స్. అన్ఫార్చునేట్లీ బ్లడ్ క్యాన్సర్ అన్నది it is not being reported and recorded as much as the other ones are there, but 7% cancers are blood cancers and adults loni, and children aithe almost 30% cancers are blood cancers. So why we are so much into diagnosing blood cancers? Endukante symptoms కనిపించవు బ్లడ్ క్యాన్సర్కి. అన్లైక్ ఎది అదర్ ఆర్గన్, ఏదో గ్రోత్ ఉన్నది, నోట్లో గ్రోత్ ఉన్నది, లేక లంగ్స్లో ప్రాబ్లం ఉన్నదంటే దగ్గు వస్తుంది, లేక ఇంకేదో. అన్ఫార్చునేట్లీ బ్లడ్ క్యాన్సర్ అన్నది సిమ్టమ్స్ మనకి అసలు తెలియవు, చాలా వేగ్గా ఉంటాయి ఆ సిమ్టమ్స్. సో క్యాన్సర్ అండ్ బ్లడ్ క్యాన్సర్ మనకు అందరికీ తెలుసు. బ్లడ్లో ఉండే సెల్స్ ఏంటి? RBCs, WBCs, ప్లేట్లెట్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఇవాళ లాంచ్ చేసే ప్రోగ్రామ్ అక్యూట్ లుకీమియా ఈజ్ కన్సర్న్ టు WBCs, వైట్ బ్లడ్ సెల్స్. అండ్ ఎవ్రీబడి నోస్ బ్లడ్ సెల్స్ అంటే న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, మనం ప్రతి CBC రిపోర్ట్లో చూస్తున్నదే ఇది. సో అందులోని అక్యూట్ లుకీమియా మీద మనం ఎక్కువ స్ట్రెస్ ఇస్తున్నాం ఈసారి. అక్యూట్ అంటే ఏంటి? సడన్ ఆన్సెట్. సో ఈ అక్యూట్ లుకీమియా అన్నవి చిన్నపిల్లల్లో అయ్యేవి రకాలు వేరేగా ఉంటుంది. లింఫోసైట్తో అయ్యేది అక్యూట్ లింఫోసైటిక్ లుకీమియా చిన్నపిల్లలు అంటే లెస్ దాన్ 14 years ఆఫ్ ఏజ్లో ఎక్కువ ఇఫెక్ట్ అవుతుంది. గ్రాన్యులోసైట్స్ అంటే న్యూట్రోఫిల్ సిరీస్ అనమాట, దాంతో అయ్యేది అక్యూట్ మైలాయిడ్ లుకీమియా, ఇది అడల్ట్స్లో అవుతుంది. వన్ గుడ్ థింగ్ ఈజ్ మనకి ఎర్లీ డయాగ్నోసిస్, టైమ్లీ డయాగ్నోసిస్ అయితే ట్రీట్మెంట్ అండ్ ప్రోగ్నోసిస్ అంటే అవుట్కమ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ చైల్డ్హుడ్ లుకీమియాస్. సో టైమ్లీ డయాగ్నోసిస్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. సో డయాగ్నోసిస్కి వచ్చే ముందు ఐ వుడ్ లైక్ టు టెల్ ద సిమ్టమ్స్. సో బ్లడ్ క్యాన్సర్ అన్నది బోన్ మ్యారోస్ అంటే మన బోన్స్ లోపలున్న టిష్యూలోంచి బ్లడ్ ఎక్కడైతే బ్లడ్ సెల్స్ ఆర్ రీజనరేటెడ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ స్పిల్స్ ఇన్ టు ద పెరిఫరల్ బ్లడ్. పెరిఫరల్ బ్లడ్ ఈజ్ నథింగ్ లైక్ చేతుల్లోంచి, ఇట్ ఈస్ అ వెరీ కామన్ టెస్ట్ వి గివ్, ఆల్ ఆఫ్ అస్ నో. లైక్ CBC చేస్తాము, కౌంట్స్ చూస్తాము, పెరిఫరల్ స్మియర్ చూస్తాము. సో దిస్ ఈజ్ ద స్క్రీనింగ్ ప్రొసీజర్. సో క్యాన్సర్ ఉన్నప్పుడు, లుకీమియా ఉన్నప్పుడు abnormal cells are multiplied and the normal cells which are actually required for our body's defense and daily functioning avi tagipothayi annamata. So the symptoms are because of lack of normal blood. So most common symptom is anemia. దాని వల్ల ఏంటవుతుందంటే పేషెంట్ బికమ్స్ పేల్, లస్చర్ పోతుంది, ఫీలింగ్ ఆఫ్ టైర్డ్నెస్, అలిసిపోతాము, బ్రెత్లెస్నెస్, ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తే చెస్ట్ పెయిన్ కూడా రావచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ ఇవి దే ఆర్ వెరీ వేగ్ సిమ్టమ్స్ అండ్ దే కెన్ బి సీన్ ఇన్ ఎనీ కండిషన్. Blood cancer is one of them. So most of the time we don't even think that it is cancer. We think okay alisipayemo ekku pan chesemo like nutritional deficiency undi dan valla indi ala annamata. So second is normal cells, WBCs, which are required to fight infections in the body. Abnormal cells ekku avadam valla normal cells tagipotayi. So frequent infections, frequent fevers, frequent infections ekku avutayi. Third is ప్లేట్లెట్స్. మనకు అందరికీ తెలుసు డెంగీ అంటే ప్లేట్లెట్ తగ్గిపోతుంది. బట్ ఎస్, ఐ అగ్రీ దట్ ఈస్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ది మోస్ట్ కామన్ కాజెస్ ఫర్ డిక్రీజ్ ఇన్ ప్లేట్లెట్. బట్ వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ బ్లడ్ క్యాన్సర్ ఆల్సో మే లీడ్ టు దిస్ ప్రాబ్లమ్. దానివల్ల బ్లీడింగ్ కెన్ బి ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ది బాడీ, నోట్లోంచి, ముక్కులోంచి. లేక నార్మల్ డెంగీలో మనం ఎప్పుడు అడుగుతాం పేషెంట్ని, చిన్న దెబ్బలు తగిలితే బ్రూజ్ అయిపోయిందా? These are all common. Ladies aithe increase in menstrual bleeding. So these are some of the
causes. But again, they are all very vague, and it is very difficult to say that okay, you may be having we don't want to accept that we may be the patient may be having cancer. And lastly, ఈ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ అనేది బోన్ మ్యారోలోంచి స్ప్రెడ్ అయ్యి వేరే ఆర్గన్స్కి వెళ్తే దేర్ కెన్ బి ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ఎనీ ఆర్గన్ లైక్ లివర్, స్ప్లీన్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్, ఈవెన్ బ్రెయిన్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. సో దానివల్ల కూడా సిమ్టమ్స్ ఉంటాయి. లైక్ సడన్గా విజన్ ప్రాబ్లము, హియరింగ్ ప్రాబ్లము, లేక ఎబిలిటీ కాగ్నిసెన్స్ ప్రాబ్లము, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా అవ్వచ్చు. సో హౌ డు వి స్క్రీన్? So comprehensive, why we are calling this program and launch as a comprehensive program. So screening is very important, like any other cancer, 6 monthly or at least a yearly screening of routine health checkup anamata. Routine health checkup lo manam CBCs, peripheral smears, and other biochemistry ivi cheskunte oka abnormal cells కనిపిస్తాయి అన్నమాట. abnormal cells కనిపిస్తే we can go for a definitive diagnostic test. So here comes the importance of flow cytometry. So మనం ఇవాళ లాంచ్ చేసేది యాక్చువల్లీ acute leukemia panel by flow cytometry. So we have been using flow cytometry for non-cancerous, non-leukemic conditions, but now we are starting for leukemic. Why this is important is for ages, bone marrow biopsies, immunohistochemistry, aspirations, cytogenetics, ఇవన్నీ ముందు ఉండేవి. బట్ flow cytometry is one thing which is very useful for diagnosing acute leukemias within a day. సో ఇవన్నీ ఏంటంటే చాలా టైం టేకింగ్. బోన్ మ్యారో బయాప్సీస్, ఆస్పిరేషన్స్ ఫాలోడ్ బై సైటోజెనెటిక్ మాలిక్యులర్ స్టడీస్, ఇవన్నీ టైం టేకింగ్ అండ్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్. ఇన్వేజివ్ అంటే పేషెంట్కి డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది, హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి, దానికి బయాప్సీ తీసుకోవాలి, ఆల్ దీస్ థింగ్స్. వేరస్ ఫ్లో సైటోమెట్రీ అన్నది నార్మల్ బ్లడ్ శాంపుల్, ఇంట్లో కూడా ఉండి శాంపుల్ లైక్ ఎనీ అదర్ బ్లడ్ శాంపుల్ తీసుకోవచ్చు. అండ్ ర్యాపిడ్ డయాగ్నోసిస్, వీటికి టైం కన్స్యూమింగ్. వేరస్ acute leukemia diagnosis by flow cytometry is we can do it in a few hours. So what we want to project is that if we get a chance to serve people, we just need 1-2 ml of blood sample, and if we get it morning sample is there, by end of day we will give you a diagnosis. That is what we are trying to achieve. How to help in faster diagnosis. ఇందాక చెప్పినట్టు క్యాన్సర్, అక్యూట్ లుకీమియా అన్నది అంటే బ్లడ్ క్యాన్సర్ అన్నది మనకి ఎక్కువ టైం ఇవ్వదు. అన్లైక్ అదర్ ఆర్గన్స్, అక్కడ ఏంటంటే ఇట్ టేక్స్ ఫ్యూ మంత్స్ టు డెవలప్. ఇట్ విల్ స్టార్ట్ యాజ్ అ స్మాల్ ఇన్ సైజ్ అండ్ గ్రాడ్యువలీ ఇట్ విల్ గ్రో. సిమ్టమ్స్ డెవలప్ అయ్యి యాక్చువల్గా స్ప్రెడ్ అవ్వడానికి ఇట్ టేక్స్ ఫ్యూ మంత్స్. వేరస్ బ్లడ్ క్యాన్సర్కి ఫ్రమ్ డేస్ టు వీక్స్, విత్ ఇన్ 1 month it will spread from blood to any organ in the body. So timely diagnosis and timely treatment is most important. So how does flow cytometry help us? Flow cytometry అన్నది టెక్నాలజీ ఏంటంటే ఇట్ ఈస్ అ లేజర్ బేస్డ్ టెక్నాలజీ ఇన్ విచ్ వీ యూజ్ యాంటీబాడీస్ టు స్పెసిఫికలీ డిటెక్ట్ వెదర్ అ పర్టికులర్ సెల్ విత్ అ పర్టికులర్ టైప్ ఆఫ్ యాంటీజెన్. సో ఇవేంటంటే బ్లడ్ సెల్స్, మనం కనిపిస్తుంది WBC ఒకటే కదా అని చెప్పి, బట్ దేర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ WBCs అండ్ సో మెనీ స్టేజెస్. ఇన్మెచ్యూర్, మనకి నార్మల్గా బ్లడ్లో కనిపించేది ఓన్లీ మెచ్యూర్ WBCs కనిపిస్తాయి. సో ఆ మెచ్యూర్ స్టేజ్కి రావడానికి లైక్ ఆ ఫీటస్ ఎంబ్రియో నుంచి హ్యూమన్ బాడీ డెవలప్ అవడానికి ఎంత టైం పడుతుందో, ఎన్ని స్టేజెస్ ఉంటాయో అలాగా ఈ WBCs కూడా అన్ని స్టేజెస్ ఉంటాయన్నమాట. సో ఈచ్ స్టేజ్ హెస్ గాట్ అ స్పెసిఫిక్ యాంటీజెన్. సో ఆ యాంటీజెన్ మనం డిటెక్ట్ చేసి చెప్పగలిగితే what we come to know, one is whether it is lymphocytic or myeloid, అంటే న్యూట్రోఫిల్ సిరీస్ నుంచి వస్తుందా లింఫో. ఎందుకంటే why this differentiation is very important. లింఫోసైట్స్ ది చిన్న పిల్లల్లో అవుతుంది, మైలాయిడ్ ది అడల్ట్స్ లో అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిఫరెన్సియేషన్. సెకండ్లీ అట్ వాట్ స్టేజ్ ఆఫ్ మెచ్యురేషన్, సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ వేరీ అవుతుంది అనమాట. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ flow cytometry is the only diagnostic panel required to diagnose the stage and type of blood cancer, but it is one of the first which should be done so that the immunophenotyping is అంటే స్టేజ్ దానికి ట్రీట్మెంట్ ఏం చేస్తే ట్రీట్ చేయొచ్చు అన్నది within 1 day we can diagnose.
దీని తర్వాత డెఫినెట్లీ ద పేషెంట్ హ్యాస్ టు గో ఫర్ అదర్ డయాగ్నోస్టిక్ ప్యానల్స్ లైక్ బయాప్సీస్ ఫాలోడ్ బై మాలిక్యులర్ అండ్ సైటోజెనెటిక్స్ అయితే కంపల్సరీగా చేయాలి.